హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం మటన్ గ్రేవీ కర్రీ, అమ్మమ్మల కాలం నాటి మటన్ గ్రేవీ కర్రీ అన్నమాట. మా అమ్మమ్మ గారు ఎలా చేసుకునేవాళ్ళు అలాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఈరోజు వివరంగా చెప్తాను. ఇది ఎటువంటి గ్రేవీలు ఉపయోగించకుండా ఓన్లీ ఉల్లిపాయతోనే ఇంత గుజ్జు వచ్చేలాగా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి వివరంగా మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను అన్నమాట. ఆ మటన్ తీసుకొని చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. నీట్గా వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుంటే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ అక్కడ కొట్టినప్పుడు మనకి ఏమైనా వస్తుంటాయి కదా, అవన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి ఇలా కడిగేసుకొని చక్కగా పక్కన పెట్టుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి దీన్ని ముందుగా. తర్వాత కొంచెం అంతా ఇప్పుడు ఈ మటన్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. తర్వాత ఒక గరిటె నూనె గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతోటి నూనె వేసుకుని దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఒక కుక్కర్లో పెట్టుకొని బాగా ఉడకనియాలన్నమాట. వాటర్ వేసేసుకొని దీనిలో ఒక 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు, పెద్దయేనండి, మీడియం సైజు కాదు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లిపాయ ఇవి కావాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడే చేసుకున్నాను. ఇప్పుడు నూనె కూడా చక్కగా సరిపడా ఎక్కువగానే మటన్ కర్రీలో వేసుకోవాలి. నేను ఒక 8 స్పూన్ల నూనె వరకు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది ఓన్లీ గుజ్జు కోసం నేను వేస్తున్నానండి. ఎటువంటి టమాటో కానీ ఏమీ వేయకుండా ఇలా వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ ఉల్లిపాయతోటి. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని దీనిలో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మంచి కలర్ రావడంతో పాటు మనకి పసుపు అనేది ట్రెడిషనల్ కాబట్టి మనం కంపల్సరీ యూస్ చేస్తాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదండి, అదైతే వేసేసుకున్నాను. ఈ మటన్లో ఉన్న వాటర్ కూడా దీనిలో మనం యాడ్ చేసుకుంటాము. అవి తీసుకొని పక్కన పెట్టుకోండి. మటన్లో వాటర్ అయితే వస్తాయన్నమాట. వాటర్ పోసి ఉడకబెట్టుకుంటాం కదా, కొద్దిగా వాటర్ మిగిలినవి అవి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ మటన్ వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయినవ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇంతకుముందు సాల్ట్ వేసున్నాం కదా మనము. ఇప్పుడు ఉల్లిపాయకి వీటికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసాను నేను, సరిపోతుంది. అంతకుముందు 1 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక 5 స్పూన్లు కారం. ఇది మసాలా కారం అండి. ఈ కారం నేను తయారు చేసిన వీడియో, షార్ట్ వీడియో అయితే పెట్టాను, కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. చాలా బాగుంటుంది, ఏ కూరలోకైనా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఈ ఉప్పు కారం అంతా చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముక్కకు పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా, మనం మటన్లో వచ్చిన వాటర్ అది యాడ్ చేసేసుకొని ఒక పెద్ద పెద్దది గ్లాస్ లాంటిది, లోటా లాంటిది అన్నమాట, దానిడు వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇదంతా దగ్గరికి అయ్యి వాటర్ తేలే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఉడికే ముందు గరం మసాలా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా ముక్కలకు అనేది పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని దగ్గరికి అవుతూ ఉంటుంది. కలుపుకుంటూ చాలా వరకు అడగంటనివ్వకుండా కలుపుకుంటూ చక్కగా మనము దీన్ని దగ్గరికి అయ్యే వరకు, నూనె తేలే వరకు ఎగరనివ్వాలన్నమాట. ఇదిగోండి, ఇలాగా నూనె తేలే వరకు ఎగిరితే మనకి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దగ్గరికి ఎగరనిస్తేనే ఈ కలర్ వస్తుంది, దాంతోపాటు నూనె తేలితేనే ఈ కలర్ అనేది వస్తుంది. ఈ కలర్ వస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి. కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఒక కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ ఇచ్చి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తెలియజేశారంటే నేను మీకు కావాల్సిన రెసిపీస్ తయారు చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టడం మర్చిపోకండి.